భళనంటి భళ తమ్ముడా సై మేలు భళనోయ్ దదానా భళనంటి భళ తమ్ముడా సై మేలు భళనోయ్ తందానా. శ్రీ సద్గురు రామానందుల వారు శరీర స్పృహ లేకుండా సమాధి స్థితిలో రోజులు వారాల తరబడి తపస్సులో మునిగిపోయేటివారట. ఓహో, ఎంత గొప్ప తపోధనులండి! వారు యోగ సమాధిలో ఉండగా శరీరము మీద పాములు ప్రాకుతున్నా తెలిసేది కాదుట. అందుకే వారు గొప్ప తపోధనులు కదండి. అలాంటి గొప్ప తపస్శాలి శ్రీ 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 రామానందుల వారు వారి జీవిత చరిత్రను, పుణ్య చరిత్రను మనమిప్పుడు వీణుల విందుగా చెప్పుకుందామా? తందానా తందానా దేవనందనానా తరిగిట సంచరిత. అబ్బా, మన పరమ గురువుల గారు అందుకే అంత గొప్పవారయ్యారన్నమాట. అవును తమ్ముడు, గొప్పవారంటే ఎలా? ధనవంతులుగానా లేక దైవపరంగానా? అదేం మాటరా? అలా కాదు. బ్రహ్మజ్ఞానులకు వైరాగ్యం దానంతట అదే అబ్బుతుంది. పూర్వం రోజుల్లో బ్రాహ్మణులకు ఒక నియమం ఉండేదట. తందానతన 3 రోజులకు సరిపడా సంభారాలు మాత్రమే దాచుకోవచ్చునట. తందానతన. అయినా బ్రహ్మజ్ఞానులకు లౌకిక సంపదలు వారి దృష్టిలోనికి రానే రావు. తందానా తందానా దేవనందనానా తరిగిట తంఝరిత. గురువుగారు, అతని మాటకేం గాని వీణుల విందుగా ఉన్న పరమ గురువుల గారి కథను చెప్పండి. భళనంటి భళి తమ్ముడా సై మేలు భళనోయ్ తందానా భళనంటి భళి తమ్ముడా సై మేలు భళనోయ్ తందానా. సరే, మరి వినండి. కథను పక్కదారి పట్టించకండి, సరేనా? తందానా తందానా దేవనందనానా తరికిట తంఝరిత. బ్రహ్మర్షి సద్గురు శ్రీ 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 స్వామి రామానంద పరమహంసుల వారి సంగ్రహ జీవిత చరిత్రను వీణుల విందుగా విందాము. రాష్ట్రములన్నింట చిన్నదే కాని ఆధ్యాత్మిక విషయమున మిన్న కేరళ రాష్ట్రం తందానతన. కన్ననూరు సమీపాన కళియాసేరియను గ్రామమున శ్రీ రామానంద స్వాముల వారు జన్మించారు. తందానా తందానా దేవనందనానా తరిగిట్ట తంఝరిత. వినరా సోదర సిద్ధ విద్యార్థి సాధన చేయుమురా మోక్ష మార్గము చేరుమురా. వినరా సోదర సిద్ధ విద్యార్థి సాధన చేయుమురా మోక్ష మార్గము చేరుమురా. పరమగురువుల వారు తల్లిదండ్రులు ఎంత పుణ్యాత్ములోనండి. తర్వాత చెప్పండి గురుదేవా, ఆయన ఎప్పుడు పుట్టారు? ఆ గొప్ప పుణ్యాత్ముల తల్లిదండ్రుల పేర్లేంటి? ఆ వంశము యొక్క వివరాలు తెలియచేయండి గురుదేవా. భళనంటి భళ తమ్ముడా బళి మేలు భళనోయ్ దదానా భళనంటి భళ తమ్ముడా బళి మేలు భళనోయ్ దదానా తరిగిట తంఝరిత. పరమ గురువులు వారు ఒక యోగ్యతమమైన ఆధ్యాత్మిక కుటుంబంలో క్రీస్తు శకము 1902వ సంవత్సరంలో శ్రీవారు జన్మించారు. తందానతన.
పుణ్యదంపతులు కుంజకుట్టి విళుత్తచ్చార్. తండ్రిగారు, తల్లి శ్రీ పార్వతీ అమ్మాళ్. తందానతన. స్వామివారి శైశవ నామధేయము కుంజప్ప నంబియార్. తందానా తందానా దేవనందనానా తరికిట దంఝరిత. గురువుగారు, ఆయన బాల్యాన్ని గురించి చెబుతారా? వినాలని కుతూహలంగా ఉంది. అవునవును గురువుగారు, పవిత్ర పుణ్యభూమిలో పుణ్యదంపతులకు పుట్టిన ఆ బిడ్డ శైశవమును తెలుసుకోవాలని ఉంది గురువుగారు. భళనంటి భళ తమ్ముడా భళమేలు భళనోయ్ తందాన. భళనంటి భళ తమ్ముడా భళమేలు భళనోయ్ తందాన తరికిట్ట తంఝరిత. బాల్యము నుండే ప్రాపంచిక విషయాలపై ఉదాసీనతతో తందానతన ఆధ్యాత్మిక విద్యా విషయమున ఆసక్తిని కలిగి ఉండారు. తందానతన శైశవమందు తన్నాశ్రయించిన వైరాగ్య లక్ష్మిని జాగరూకతతో పోషించుకుంటూ వచ్చారు. తందానతన బాల్యము నుండి ఆధ్యాత్మిక గ్రంథ పఠనాశక్తిని కలిగి ఉండారు. తందానతన కాకతాళీయకంగా సై సిద్ధ వేదమను గ్రంథమును సై బహుశ్రమతో కూడి పొందారు. సై ఆమూలాగ్రముగా కడు శ్రద్ధతో శ్రీరామానందులు పఠించినారు. తందానా తందానా దేవనందనానా తరికిట్ట తంఝరిత. ఆ గ్రంథములో ఏ విశేషములు వారిని ఇంతవారిని చేశాయి గురుగారు? అవునవును, అది చాలా గొప్ప గ్రంథంలాగానే ఉంది. ఎన్నెన్నో యోగ రహస్యాలన్నీ మరి రాసి ఉంటారు. అవునా గురువుగారు? వినరా సోదర సిద్ధ విద్యార్థి సాధన చేయుమురా. వినరా సోదర సిద్ధ విద్యార్థి సాధన చేయుమురా. మోక్ష మార్గమును వెతకుమురా. తందానా తందానా దేవనందనానా తరిగిట్ట తంఝరిత. ఆ గ్రంథము యోగ రహస్యములను తెలిపెడి గ్రంథము. ఎంతో విలువైనది. సునిశిత వివేకమైన బుద్ధిగల స్వామీజీని ఆ గ్రంథమున చెప్పబడిన యోగ రహస్యములు ఎంతయో ఆకర్షింపబడ్డాయి. తందానా తందానా దేవనందనానా తరికిట్ట తంఝరిత. అలా శ్రీరామానందుల వారు తందానతన ఆ గ్రంథరాజమును తెచ్చుకొని చదివి తందానతన అందుండ సారమును గ్రహించి తందానతన దాని యందున్నట్లే తందానతన యోగాభ్యాసమును ప్రారంభించారు. తందానా తందానా దేవనందనానా తరికిట్ట తంఝరిత. అంత గొప్ప గ్రంథాన్ని ఏ ఉత్తమ పురుషుడు వ్రాసాడండి? చెప్తా వినండి. శ్రీ 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 శివానంద పరమహంస గారు ఆ గ్రంథాన్ని రచించారు. తందానతన వారు గొప్ప తపశ్శాలి. తందానతన హిమాలయ పర్వత ప్రాంతమందు తందానతన సమాధి స్థితిలో ఉండగా తందానతన వారి చుట్టూ పొదలు పెరిగి తందానతన లతలు తీగలు దేహాన్ని చుట్టాయి. తందానతన పాముల పుట్టగ వాల్మీకము వారి దేహముని చుట్టేసింది. తందానా తందానా దేవనందనానా. అందుకే వారిని అపరవాల్మీకి అని పిలిచాడంట.
అలా ఉన్న సమయంలో ఆ సమయంలో కలాం అన్న ఒక అటవీ శాఖ ప్రభుత్వ ఉద్యోగి అటవిని తనిఖీ చేయుచుండగా వాల్మీకమునందు మనిషి ఉన్నాడని తెలుసుకొని పుట్టను సేవకుల ద్వారా నెమ్మదిగా తొలగించి సమాధి స్థితిలోనున్న శ్రీ శివానందుల వారిని ఆకుపసరులు తలపై పూసి నెమ్మదిగా స్పృహలోకి తెచ్చారు. తందానా తందానా దేవనందనానా తరికిట్ట తంఝరిత. సమాధి నుండి బయటికి వచ్చిన స్వామి కలామును ఆశీర్వదించి సిద్ధయోగమను ఉపదేశమునిచ్చి కాలినడకన అచ్చటి నుండి వెడలిపోయారు. ఆ శివానందుల వారే మన శ్రీరామానందుల వారి పరమగురువు. తందానా తందానా దేవనందనానా తరికిట తంఝరిత. కలయో నిజమో నమ్మశక్యము కాని ఎంత గొప్ప గురువుగారండి గురువుగారు. వారి వద్ద మన శ్రీరామానందుల వారు ఎలా చేరుకున్నారు? కొంచెం విపులంగా చెప్పండి. వినరా సోదర సిద్ధ విద్యార్థి సాధన చేయుమురా. వినరా సోదర సిద్ధ విద్యార్థి సాధన చేయుమురా. మోక్ష మార్గము పొందుమురా. తందానా తందానా దేవనందనానా తరికిట్ట తంఝరిత. శ్రీరామానందుల వారు సిద్ధ వేదమును చదివి సారమును గ్రహించి గురుపదేశము పొందకయే యోగాభ్యాసము చేయునప్పుడు వారికి కలిగెను సందేహాలు. ముక్తిర్నాస్తి గురుర్వినా అన్నట్లు గురువును ఆశ్రయించాలని యోగాభ్యాసం నందున సంశయాలను తీర్చుకొనుటకై శ్రీ శివానంద పరమహంసుల వారిని ఆశ్రయించారు. తందానా తందానా దేవనందనానా తందానా తందానా దేవనందనానా తరికిట తంఝరిత. రాజయోగ సన్యాసము చేకొని ముక్తిని పొందారు భళాభళి. శ్రీ స్వామివారు శిష్యవాత్సల్యముగని ఆశ్రమమును నెలకొల్పారు భళాబళి. కొత్తగూడెమునందును శ్రీకృష్ణా తీరమునందలి విజయవాడ భవానీ పురమునందును భళాబళి. విజయనగరము బడంగినందలి కమన్న వలసలోన ఆశ్రమాలు వెలయించారు. 3 ఆశ్రమాలు వెలయించారు. తందానతానా ఆశ్రమమందలి మూగజీవులకు ఆదరణను చూపారు. తందానతాన రాగద్వేషాలకు అతీతులు యోగాగ్నిచే అపాన శక్తిని స్వాధీనపరచుకున్న పరమాత్ములు. తందానతన శ్రీరామానందుల పరమహంసవారు శ్వాసను జయించిన శ్వాసజయులు. తందానతన తమ ప్రియతమ ప్రథమ శిష్యులైన శ్రీ అంతర్ముఖానంద స్వామికి మార్గదర్శకత్వం చేసి బ్రహ్మజ్ఞానమును ఉపనిషత్సారమును రంగరించి పోసి వారి ఆసక్తి
ఆసక్తి మేరకు జ్ఞానమును ఉపనిషత్సారమును గీతాసారమును రంగరించి పోసి వారి ఆసక్తి మేరకు యోగ జ్ఞానమును వేదాంత సారమును తెలియజేసి వారిని అంతర్ముఖానందుల వారిని బ్రహ్మ విద్యయందు శిక్షకులుగా గురువర్యులుగా శిక్షణనిచ్చి సర్వశక్తులను ధారపోసి మాకందించిన గురువర్యులకు శతదా కృతజ్ఞులము. తందానా తందానా దేవనందనానా తరికిట్ట తంఝరిత. శ్రీ 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 అంతర్ముఖానంద గురువర్యులకు ఎల్లవేళలా భారతదేశమందే కాక ఇతర దేశములందును పర్యటించి యోగ విద్యను ఇనుమడింపచేసి తద్వారా విశ్వాంతరాళమున శాంతి సుఖములు ప్రజ్వలింపజేయుచున్న శ్రీ 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 అంతర్ముఖానంద స్వామివారనబడు జాజ్వలమైన అఖండ తేజోశక్తికి ఇవే మా నమోవాకములు. తందానా తందానా దేవనందనానా తరిగిట్ట తంఝరిత. ఇది బ్రహ్మర్షి సద్గురు శ్రీ 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 స్వామి రామానందుల పరమహంస గారి సంగ్రహ జీవిత చరిత్ర. ఓం శ్రీ గురుభ్యో నమః. అలా శ్రీ పరమగురువులైన శ్రీ 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 శివానందుల వారికి భక్తితో శ్రద్ధగా సేవలు చేస్తూ ప్రియ శిష్యునిగా స్వామిచే ఆశీర్వదించబడినారు. శ్రీ శివానంద పరమహంసల వారి కృపకు పాత్రులయ్యారు. శ్రీ రామానందుల వారు గురూపదేశమును బడగర ఆశ్రమమునందు పొందారు. తందానా తందానా దేవనందనానా తరికిట తంఝరిత. ఇలాంటి విషయం గురించే, అంటే గురుసేవ విశిష్టతను గూర్చి నేను విన్నానండి. అవునయ్యా, మనలాంటి మామూలు జనాలకి తెలిసేట్లు పద్యాలు రాశారంట వేమన గారు. ఆయన పద్యాలలో నిత్య సత్యాలను కొంచెం గట్టిగానే చెప్పారట్లే. అవును, ఆయన కూడా గురుభక్తిని గూర్చి తాను వ్రాసిన పద్యాలలో చాలా గొప్పగా చెప్పారు. శ్రద్ధగా వినండి. గురుని శిక్షలేక గురుతెట్లు కల్గునో, అజునికైన వాని అబ్బకైనా, తాళంపు చెవిలేక తలుపెట్టులూడునో, విశ్వదాభిరామ వినురవేమా. తందానతన. ఇలా గురువుల కరుణా కటాక్షాల గూర్చి చాలానే చెప్పారు. ఇలా మన గురుదేవులు శ్రీ 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 రామానంద పరమహంస వారు తమ గురువర్యులైన శ్రీ 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 శివానంద గురువర్యుల అనుగ్రహంతో ఈ యోగ విద్య సనాతనంగా వచ్చిన ఋషి ప్రోక్తంగా వచ్చిన బ్రహ్మ విద్యయగు యోగ విద్యయే అని తెలిపి, యోగామృతము, వేదాంత రహస్య విచారిణి, యోగ జ్ఞాన ప్రకాశిక, జ్ఞాన సూత్రము, జ్ఞాన బోధిని, భగవద్గీత టీకా తాత్పర్యములతోటి వ్రాశారు. తందానా తందానా దేవనందనానా తరికిట్ట తంఝరిత. అయితే మన గురువుగారు శ్రీ రామానందుల వారు చాలా పుస్తకాలే వ్రాసిన గొప్ప గ్రంథకర్తలన్నమాట. గురువు అనుగ్రహం ఉండాలే కానీ గ్రంథాలకేం కొదవా, జ్ఞానానికేమి కొదవా? ఇంకా వినండి. తన వాగ్ధాటితో
తనకున్న జ్ఞానంతో విజ్ఞానముతో పండితులనోడించి తన శిష్యులుగా చేసుకున్నారు. ఎంత గొప్ప అనుగ్రహమండి! కొనసాగించండి గురుదేవ. శ్రీ 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 రామానంద పరమహంసల వారు బ్రహ్మచర్యమును అనుసరిస్తూ తీవ్ర వైరాగ్యమును పొంది తమ గురుదేవుల ఆజ్ఞను పొంది సన్యాసాశ్రమము స్వీకరించారు. తందానా తందానా దేవనందనానా. సన్యాసాశ్రమము స్వీకరించిన తరువాత రాజమండ్రి దగ్గర ధవళేశ్వరంలో గోదావరి ప్రక్కనే యోగి జగన్నాథస్వామి వారి ఆలయం ప్రక్కన ఒక కొండ గుహలో అందులో చిరకాలము తపస్సు చేశారు. ఆ గుహలో స్వామి ఎంతకాలం తపస్సు చేశారంట? గుహలో తపస్సు అంటే మరి పాములు క్రిమికీటకాదులు ఏమీ చెయ్యలేదా ఆయనను? ఎలా ఆయన అంత ధ్యాన నిమగ్నతలో ఉండిపోయారు? వివరంగా చెప్పండి గురుదేవా. శ్రీరామానందుల వారు చిరకాలం ఆ గుహలో తపస్సు చేశారు. ఆ గుహలో ఒక నాగుపాము ఉండేది. అమ్మో నాగుపామే! ఆ పుట్టలోనే దేహస్మృతి లేకుండా తపస్సు చేశారు. అందుకే ఆయనను పాముల స్వామి అని, చిరకాలము మౌనంగా ఉండుటచే మౌనస్వామి అని అందరూ స్వామిని పిలిచేవారట. తందానా తందానా దేవనందనానా తరికిట్ట తంఝరిత. గురువుగారండి ఆయన శిష్యులపై అత్యంత ఆదరణను చూపేవారంట. అవునా అండి? ముముక్షు జనులను కటాక్షించు సంకల్పముతో శృతి స్మృతియుక్తముగా ఆధ్యాత్మిక ప్రసంగాలు చేయుచు వారి వాగామృత ధారలచే శ్రోతల మాలిన్యాలను ప్రక్షాళనము చేసేవారు. వినరా సోదర సిద్ధ విద్యార్థి సాధన చేయుమురా మోక్ష మార్గము పొందుమురా. మరి నాలాంటి జ్ఞానం సరిగ్గా అబ్బని వారికి స్వామివారు ఏం చేసేవారు గురుదేవా? సాధన శ్రద్ధతో చేయని వారికి తళాంగ్ తకదిమి తది గిణతం. అంతేనా గురువుగారు? చచా అలా కాదు, చెప్తా వినండి. భళనంటి భళతముడా సై మేలు భళనోయ్ తందానా. భళనంటి భళతముడా సై మేలు భళనోయ్ తందానా తరిగిటత్తం ఝరిత. యోగ దీక్ష కోరి వచ్చిన వారికి తందానతన తగు సలహా సూచనలను ఎన్నో ఇచ్చి తందానతన తగు శ్రద్ధను చూపని శిష్యగణాన్ని తందానతన వివరంగా మర్మములను తెలిపి తందానా తందానా దేవనందనానా మంచి మాటలతో ప్రోత్సహించి తందానతన మంచి సాధకులు అయ్యేటట్లు తందానతన మార్గదర్శకులుగా నడిపించి తందానా తందానా దేవనందనానా. ప్రారబ్ధ కర్మము తీర్చుకొనుటకు సాధన ఒక్కటే పరమార్థమంటూ శాస్త్రజ్ఞాన విజ్ఞానమునిచ్చి ముక్తిని పొందుటకు మరి దారి లేదని యోగమే ఏకైక మార్గమని తెలిపి రుజువు చేశారు. శాస్త్ర ప్రమాణంతో ఈ జగత్తును ఉద్ధరించుటకు యోగ విద్యను ప్రసాదించారు జగద్గురువు శ్రీ రామానందుల వారు. తందానా తందానా దేవనందనానా తరికిట్ట తంఝరిత. గురువుగారు శిష్యులతో
ఆయన చాలా సమయం ప్రవచనాలతో కాలం గడిపేవారని, రేయింబవళ్ళు నిద్రాహారాలను కూడా లెక్క చేయక శిష్యులకు చాలా సమయం కేటాయించేవారట కదా. నిజమేనానండి? వారికి నిద్రాహారాల అవసరమే ఉండదా అండి? ఉండదు. యోగ విద్యను ప్రసాదించిన జగద్గురువు వారు. శిష్యులలో ఆసక్తిని పెంచే దీక్షతో ఉండేవారు. తందానతన వేదాంత విషయాలు బోధిస్తూనే సమయము గడిపేవారు. తందానతన యోగేశ్వరులకు రామానందులు నిద్రాహారము మితముగా పొంది తందానతన నిరంతరము ఆ బ్రహ్మచింతనలో తందానతన పరమ గురువులు గడిపేవారట. తందానా తందానా దేవనందనానా తరికిట్టతం ఝరిత. గురువుగారు, మనమంతా ఎంత సుకృతం చేసుకుందామో కదండి. ఈ భరతఖండంలో పుట్టి ఈ ఘనులను పరమగురువులను మన గురువులుగా పొందుటకు ఎంత భాగ్యం చేసుకున్నామో. మన జన్మ ధన్యమైనట్లే గురువుగారు. వినరా సోదర సిద్ధ విద్యార్థి, సాధన చేయుమురా ముక్తి మార్గము పొందుమురా. తరికిట్టతం ఝరిత. స్వామి రామానంద దివ్య మంగళం, స్వామి శ్రీ శివానంద దివ్య మంగళం, స్వామి రామానంద దివ్య మంగళం, స్వామి శ్రీ శివానంద దివ్య మంగళం, స్వామి అంతర్ముఖానంద దివ్య మంగళం, స్వామి అంతర్ముఖానంద దివ్య మంగళం, శ్రీకృష్ణ జ్యోతి రూప దివ్య మంగళం, శ్రీకృష్ణ జ్యోతి రూప దివ్య మంగళం, స్వామి రామానంద దివ్య మంగళం, స్వామి శ్రీ శివానంద దివ్య మంగళం. महिमान्वित चरिताय महित मंगलम, महिमान्वित चरिताय महित मंगलम, महायोगी वरेण्याय महित मंगलम, महायोगी वरेण्याय महित मंगलम, योगेश्वरेश्वराय महित मंगलम, योगेश्वरेश्वराय महित मंगलम, योगरत्नवरप्रदाय महित मंगलम, योगेश्वरेश्वराय महित मंगलम, योगरत्नवरप्रदाय महित मंगलम, सिद्धलोकस्तुत्याय भव्यमङ्गलम्, सिद्धलोकस्तुत्याय भव्यमङ्गलम्, सिद्धलोकदायकाय भव्यमङ्गलम्, सिद्धलोकदायकाय भव्यमङ्गलम्. स्वामी रामानन्द दिव्यमङ्गलम्, स्वामी श्री शिवानन्द दिव्यमङ्गलम्. शिष्यवृन्दवन्दिताय साक्षात् शिवस्वरूपाय निरतिशया सुखप्रदाय नित्यमङ्गलम्, शिष्यवृन्दवन्दिताय साक्षात् शिवस्वरूप निरतिशया सुखप्रदाय नित्यमङ्गलम्, निर्मलाय प्रशान्ताय निखिलवेदवेद्याय, निर्मलाय प्रशान्ताय निखिलवेदवेद्याय निर्गुणपरब्रह्माय नित्यमङ्गलम्, निर्गुणपरब्रह्माय नित्यमङ्गलम्, नित्यमङ्गलम्. स्वामी रामानन्द दिव्यमङ्गलम्, स्वामी श्री शिवानन्द दिव्यमङ्गलम्, स्वामी श्री शिवानन्द दिव्यमङ्गलम्, स्वामी श्री शिवानन्द दिव्यमङ्गलम्.
सुरक्षाभ्यां परिपालयन्ताम् न्यायेन मार्गेण महीमहेशम् गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्ताः सुखिनो भवन्तु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतं गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः ॐ श्री गुरुभ्यो नमः।